హాయ్ అండి, వెల్కమ్ టు రోహి లైఫ్ స్టైల్. నేను మీ రోహిత. లాస్ట్ టైం ఒక వీడియో అప్లోడ్ చేశాను నేను ఈసెట్ గురించి. నా స్ట్రాటజీ, నేను ఎలా ప్రిపేర్ అయ్యాను అనేది నా ప్లాన్ చెప్పాను అనమాట. సో ఆ వీడియోకి కింద చాలామంది కామెంట్స్ చేశారు, అక్క ఇంకా కొన్ని ప్రిపరేషన్ టిప్స్ చెప్పండి, ప్రిపరేషన్ ట్రిక్స్ చెప్పండి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, అలాగే షార్ట్ నోట్స్ ఎలా రాసుకోవాలి అని కొంతమంది అడిగారు, చీట్ కోడ్స్ గురించి కొంతమంది అడిగారు. అలా చాలా కామెంట్స్ చేశారనమాట, ఎలా ప్రిపేర్ అవ్వాలి. కొంతమంది ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి వచ్చాక మేము ఇండస్ట్రియల్ ట్రైనింగ్ నుంచి మేము ఎలా ప్రిపేర్ అవ్వాలి, అలాగే ఇంకా సేమ్ జరుగుతున్నాక మాకు ఎలా ప్రిపేర్ అవ్వాలని చాలామంది ఇన్స్టాలో, టెలిగ్రామ్లో అలాగే కామెంట్స్ చేశారనమాట మన ఛానల్లో. సో వాటినన్నిటిని బేస్ చేసుకొని నేను ఇంకొంచెం మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని ఈరోజు ప్రిపరేషన్ ట్రిక్స్ అండ్ ప్రిపరేషన్ టిప్స్ అన్నీ కలిపి ఈ వీడియోలో చేస్తున్నాను. మీరు అడిగిన ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఇందులోనే ఉంది. అండ్ సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో స్కిప్ చేసేసి మీకు ఏమీ అర్థం కాదు. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు నిదానంగా చూడండి. మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది. ఎంత ర్యాంక్ వస్తే, మీకు ఎన్ని మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వస్తుందని కూడా కామెంట్ చేశారు. మొత్తం క్లియర్గా చెప్పాను నేను. సో వీడియోని మాత్రం స్కిప్ చేయకండి, ఓకేనా? అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. సో ఇప్పుడు నేను చెప్పేది ఏపీ అండ్ టీఎస్ వాళ్ళకి ఇద్దరికీ యూజ్ అవుతుంది అనమాట. ఏపీ అండ్ టీఎస్ ఈసెట్ రాసే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. అండ్ టీఎస్ వాళ్ళకి మే 20న ఎగ్జామ్ కాబట్టి నేను వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొనే చెప్తున్నాను. వాళ్ళకి ఇంకా 15 days ఉంది కదా, ఓన్లీ 15 days ఉంది కాబట్టి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో మీకు చేస్తున్నాను అనమాట. చాలామంది లాస్ట్ టైం కామెంట్స్ చేశారు కాబట్టి. సో మనకేంటి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కోరు, ఈ 4 కలిపి 200 మార్క్స్ కాబట్టి ఇప్పుడు ఇందులో మనం ఫిజిక్స్ అనేది పూర్తిగా అవాయిడ్ చేయండి. మీరు పూర్తిగా అవాయిడ్ చేయండి అంటే సబ్జెక్ట్ మాత్రం ఏం చదవద్దు. సో పూర్తిగా అవాయిడ్ చేయండి, ఓకేనా? సరే, మరి ఇది అవాయిడ్ చేసేస్తే మనకి ఇంకా మిగిలేది ఈ 3 సబ్జెక్ట్స్ మాత్రమే. ఒకటి మ్యాథ్స్, ఇంకోటి కెమిస్ట్రీ అండ్ కోర్లో కూడా అన్ని సబ్జెక్ట్స్ మీరు చదవలేరు. ఖచ్చితంగా అన్ని సబ్జెక్ట్స్ మీరు చదవలేరు కాబట్టి కొన్ని సబ్జెక్ట్స్ ప్రకారమే చదవాలి. అది ఎలా చదవాలి, ఏం చదవాలి అనేది నేను చెప్తాను ఇప్పుడు. సో ఇప్పుడు మనకి ఫిజిక్స్ అవాయిడ్ చేశాం కాబట్టి మనకి ఇంకా మన చేతిలో ఇప్పుడు 100, 50, 25, 175 మార్క్స్ ఉంటాయి, అవునా? 175 మార్క్స్ మన చేతిలో ఉంటాయి. సో ఇప్పుడు ఈ 175 మార్క్స్లో మనకు ఎంత రావాలి, అసలు ఎంత ర్యాంక్ వస్తే, ఎన్ని మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వస్తుంది? చాలామంది నాకు 1000 లోపు ర్యాంక్ రావాలి అనుకుంటున్నారు కదా, నాకు కామెంట్ కూడా చేశారు. సో వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట నేను. నాకు వచ్చిన ర్యాంక్ వచ్చేసి 363. సో 363కి నాకు 90 మార్క్స్ వచ్చాయి కాబట్టి నాకు 363 ర్యాంక్ వచ్చింది. బట్ ఇప్పుడున్న కాంపిటీషన్ ప్రకారం, ఇప్పుడున్న కండిషన్ ప్రకారం మనకి మినిమం 110 to 120 రావాలి. నేను మినిమం చెప్తున్నాను, మినిమం. సో మనం సేఫ్ సైడ్గా 120 తీసుకుందాం. 120 మార్క్స్ మన టార్గెట్. బట్ మనకు ఉంది ఏంటి, 175 మార్క్స్ ఉన్నాయి, 120 మన టార్గెట్, ఓకే? సో ఇప్పుడు మన మార్క్స్ అనేది ఫిక్స్ అయిపోయింది. 120 అనేది మనం మార్క్స్కి ప్రిపేర్ అవ్వాలి, 120 మార్క్స్కి మనం ప్రిపేర్ అవ్వాలి. సో అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఇప్పుడు చెప్తాను నేను మీకు. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను నేను ఎలా ప్రిపేర్ అయ్యాను, నాకు ఎలా వచ్చింది ఈ సెట్ అనేది, నా ప్రిపరేషన్ మొత్తం చెప్పాను. బట్ ఇంకా కొంచెం మీకు ఎఫెక్టివ్గా ఉండాలి అంటే ముందే చెప్పాను కదా, నేను టీఎస్ వాళ్ళకి 15 days మాత్రమే ఉన్నాయి. సో వాళ్ళ కోసం నేను చెప్తున్నాను అనమాట. చాలామంది ఇప్పుడే ఇండస్ట్రీ నుంచి వచ్చాం, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ నుంచి, అలాగే కాలేజ్ సెమ్ జరుగుతున్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి కూడా దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. మీరైతే మినిమం 3 hours చదవాలి, అర్థమైందా? నేను చెప్తుంది మినిమం, మ్యాక్సిమం కాదు, ఓన్లీ మినిమం 3 hours చదవాలి. ఫ్రీగా ఉండే వాళ్ళైతే మీరు 6 hours 7 hours చదువుకున్నా అది మీ ఇష్టం. అది 6 hours చదువుకుంటారా, 7 hours చదువుకుంటారా, 8 hours చదువుకుంటారా అని. బట్ ఎవరైతే కాలేజ్కి వెళ్తున్నారో, అలాగే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ నుంచి ఇప్పుడే వచ్చారు, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ జరుగుతున్న వాళ్ళకి దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను అనమాట నేను. మినిమం 3 hours, మార్నింగ్ 1 hour, ఆఫ్టర్నూన్ లేకపోతే ఈవినింగ్ ఒక 2 hours, నైట్ ఒక 2 hours చదువుకోవచ్చు, మార్నింగ్ 1 hour చదువుకోవచ్చు, అలా. సో మినిమం 3 hours అయితే చదవాలి. ఈ 15 days మాత్రం పక్కాగా డైలీ చదవాలి మీరు, ఓకే? ఇప్పుడు మనం 120 మార్క్స్కి చదవాలి, మనకున్న 15 daysకి డైలీ 3 hours చదవాలి, ఓకే? అసలు ఇంకా అండ్ చదివింది మనం రన్నింగ్ నోట్స్ మాత్రం రాయడం మర్చిపోకూడదు.
రన్నింగ్ నోట్స్ కానీ షార్ట్ నోట్స్ కానీ ఏదైనా సరే ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. అది మీకు లాస్ట్లో చాలా యూజ్ అవుతుంది. ఖచ్చితంగా మెయింటైన్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఏంటి, రన్నింగ్ నోట్స్ రాసుకోవాలి అనుకున్నాము. సో మార్క్స్ అర్థమైపోయి ఎన్ని గంటలు చదవాలో అర్థమైంది, చదివింది రన్నింగ్ నోట్స్ రాయడం తెలిసింది. బట్ అసలు ఏం చదవాలి అంటే మీరు వెయిటేజ్ ప్రకారం వెళ్ళండి. అన్ని సబ్జెక్ట్స్ చదవాలంటే అక్కర్లేదు, ఓన్లీ వెయిటేజ్ ప్రకారం వెళ్ళండి. ఆ వెయిటేజ్లో కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ చూసుకోండి. ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవో అవి మాత్రమే చూసుకోండి. అసలు మాకు ఎలా తెలుస్తుంది ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవి వెయిటేజ్ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఇదే మీకు బెస్ట్ బేస్, ఇదే అనమాట. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది మీకు బెస్ట్ బేస్ అనమాట. ఇవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్, అసలు మోస్ట్ ఇంపార్టెంట్. అసలు ఇవి ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదవడం వల్ల మనకి 2 విషయాలు అర్థమవుతాయి. ఒకటి, ఏ టాపిక్స్ ఏ సబ్జెక్ట్ వెయిటేజ్ అర్థమవుతుంది, ఎక్కువ ఏ సబ్జెక్ట్ వెయిటేజ్ వస్తుంది అనేది అర్థమవుతుంది. రెండోది, మీకు ఇంపార్టెంట్ టాపిక్ ఒక సబ్జెక్ట్ తీసుకున్నారనుకోండి, ఆ సబ్జెక్ట్లో ఎక్కువ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏం అడుగుతున్నారు అనేది అర్థమవుతుంది. మీకు లెస్ వెయిటేజ్ ఉన్నవి అవాయిడ్ చేయొచ్చు. సో మీరు ఇప్పుడు ప్రిపేర్ అవ్వాల్సిందల్లా ఈ ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని అందులో ఒక సబ్జెక్ట్, అసలు అందులో కూడా వెయిటేజ్ ఇంపార్టెంట్ ఎలా తెలుస్తాయి అంటే సబ్జెక్ట్ వైజ్ వెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ తీసుకున్నారనుకోండి, మ్యాథ్స్లో మీరు ఒక 5 years పేపర్స్ తీసుకున్నారు, ఓన్లీ మ్యాథ్స్ 5 years పేపర్స్ చూడండి. ఆ 5 years పేపర్స్లో కూడా ఏవి ఇంపార్టెంట్, మ్యాట్రిక్స్ అడుగుతున్నారా లేకపోతే ట్రిగ్నోమెట్రీ అడుగుతున్నారా, ఏం అడుగుతున్నారా అనేది చూడండి. అందులో ఎలాంటి టైప్ మోడల్ చూడండి, ఎలాంటి మోడల్ ఎక్కువ అడుగుతున్నారు, అవి ఎక్కువ ప్రిపేర్ అవ్వండి. అలా అయిపోతుంది. అలా అన్ని సబ్జెక్ట్స్ ఏవైతే ఎక్కువ వెయిటేజ్ వస్తున్నాయో మీకు మినిమం, ఇప్పుడు ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఇవి మ్యాథ్స్ 50 marks, కెమిస్ట్రీ 25 marks, 100 marksలో మీకు ఒక 50 marks కవర్ అయినా, ఒక 60 marks కవర్ అయ్యేలా చదువుకోండి. కోర్ సబ్జెక్ట్స్ వెయిటేజ్ ఒక 60 marks కవర్ అయ్యేలా చూసుకోండి. అండ్ 60, ఇదొక 25, అదొక 50, ఇక్కడితో అయిపోయింది కదా. అండ్ ఇది మరి ఫిజిక్స్ వదిలేయాలా అక్క అంటే ఫిజిక్స్ వదిలేయాల్సిన అవసరం లేదు. మీరు చదవకపోయినా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూసుకొని వెళ్ళండి. చూసుకొని వెళ్తే మీకు మినిమం ఎంత కాదన్నా 5 questions ఈజీగా తగులుతాయి. ఆ 5 marks అయినా మీకు ఈజీగా యాడ్ అవుతాయి కదా, అర్థమైందా? సో అలా ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు మీకు చూడండి, 60 + 30 + 50 ఎంత కాదన్నా 140 marks మీకు ఈజీగా మనం అనుకున్న టార్గెట్ రీచ్ అయిపోయినట్టే. ఆ 140లో మీరు 120 కరెక్ట్గా పెట్టినా మన టార్గెట్ రీచ్ అయిపోయినట్టే. 1000 లోపు మార్క్స్ వచ్చేస్తాయి అనమాట, మనకి ర్యాంక్ వచ్చేస్తుంది. సో వెయిటేజ్ ప్రకారం వెళ్ళాలి. అందులో ఇంపార్టెంట్ టాపిక్స్, సింపుల్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఒక సబ్జెక్ట్ వైజ్ వెళ్ళినప్పుడు అందులో సింపుల్ చాప్టర్స్ ఉంటాయి కదా, సింపుల్గా ఒక 2 or 3 pages అయిపోయి, ఆ 3 pagesలో అయిపోయి ఫస్ట్ అవి చూసుకోండి, అవి త్వరగా అయిపోతాయి. త్వరగా చూసుకోండి. ఇవన్నీ మొత్తం అయిపోయాక వీటిని రన్నింగ్ నోట్స్ రాసుకుంటారు కదా, ఆ షార్ట్ నోట్స్ అనేది మీకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీకు ఇది వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఈ షార్ట్ నోట్స్ చాలామంది నన్ను కామెంట్లో అడిగారు అనమాట, నాకు షార్ట్ నోట్స్ ఎలా రాసుకోవాలో చెప్పండి అక్క అని. మీకు నేను నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. నెక్స్ట్ వీడియో అంటే రేపే అప్లోడ్ చేస్తాను. నేను ఎలా చేయాలి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. షార్ట్ నోట్స్ ఎలా రాసుకోవాలి, రన్నింగ్ నోట్స్ ఎలా రాసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. అండ్ కొంతమంది నా నోట్స్ అడిగారనమాట, అక్క మీరు ప్రిపేర్ అయిన మీ షార్ట్ నోట్స్ ఇవ్వండి, మాకు ప్రొవైడ్ చేయండి అని. బట్ నా షార్ట్ నోట్స్ అనేది లేదు, అది ఇంట్లో ఉంది. నేను హాస్టల్లో ఉన్నాను కదా, అది ఇంట్లో ఉందన్నమాట. అది ఇంట్లో ఉందా లేదా కూడా కొంచెం డౌటే నాకు. అది ఒకవేళ ఉంటే మాత్రం నేను అప్లోడ్ చేస్తాను, లేకపోతే ఏం చేయలేను. నేను ఉంటే అప్లోడ్ చేస్తాను. అండ్ చెప్పాను కదా, మినిమం 3 hours చదవాలి, వెయిటేజ్ సబ్జెక్ట్స్ ప్రకారం వెళ్ళాలి, అలాగే ఇంపార్టెంట్ టాపిక్స్ చూసుకోవాలి, రన్నింగ్ నోట్స్ రాసుకోవాలి. అందులో సింపుల్ చాప్టర్స్ మాత్రం అస్సలు స్కిప్ చేయకూడదు. ఇవన్నీ ఇలా ప్రిపేర్ అయిపోయాక మొత్తం దీన్ని మార్క్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మూక్స్ టెస్ట్లు అనేది ఇంపార్టెంట్. మీకు వెబ్సైట్స్ ఉంటాయి కదా, లైక్ టెక్స్ట్ బుక్, అందులో మూక్స్ వస్తాయి, అవి మాత్రం ప్రాక్టీస్ చేయండి. ఈ 15 days ప్రాక్టీస్ మాత్రం చాలా ఇంపార్టెంట్. మీకు 3 hours చెప్పాను కదా, 3 hours 1 hour మినిమం ప్రాక్టీస్ ఉండాలి. ప్రాక్టీస్ చేసుకోవడానికి బిట్స్ ప్రాక్టీస్ చేసుకోవడానికి 1 hour అనేది ప్రాక్టీస్కి, ఖచ్చితంగా 1 hour ప్రాక్టీస్కి ఇవ్వండి. అర్థమైందా?
3 అవర్స్ చదివితే 3 అవర్స్లో 1 అవర్, మీరు ఎన్ని అవర్స్ చదివినా సరే 1 అవర్ మాత్రం ప్రాక్టీస్కి ఇవ్వండి. మీరు అది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తారా, మాక్స్ ప్రిపేర్ చేస్తారా, ప్రాక్టీస్ చేస్తారా అనేది మీ ఇష్టం. మీరు ఎలా ప్రాక్టీస్ చేసినా పర్లేదు, బట్ ప్రాక్టీస్ మాత్రం చేయాలి మీరు ఖచ్చితంగా. అది ఇలా మీరు కానీ ప్రిపేర్ అయితే మీరు ఈజీగా ఖచ్చితంగా మీరు అనుకున్న టార్గెట్ రీచ్ అవుతారు. అండ్ 1000 లోపే ర్యాంక్ వస్తుంది మీకు. ఖచ్చితంగా 1000 లోపే ర్యాంక్ వస్తుంది మీకు. అర్థమైందా? ఖచ్చితంగా 1000 లోపే ర్యాంక్ వస్తుంది. అండ్ ఇందులో కూడా మీరు ఇంకోలా కూడా చదవచ్చు. ఒకటి మీకు ఏం చెప్పాను, వెయిటేజ్ ప్రకారం వెళ్ళి చదువుకోండి అని చెప్పాను. లేదు, ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ నుంచి కూడా చదువుకోవచ్చు. ఇది సెకండ్ మెథడ్ అనమాట. అర్థమైందా? సెకండ్ మెథడ్. ఇలా కూడా చదువుకోవచ్చు. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అలా చదువుకోండి. ఒకటి, ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని సాల్వ్ చేయండి. సాల్వ్ చేశాక మీకు రైట్ అయినవి అర్థమవుతుంది, రాంగ్ అయినవి అనలైజ్ చేసుకోండి. రైట్ అయినవి ఓకే, రాంగ్ అయినవి ఆన్సర్ అనలైజ్ చేసుకోండి. అలాగే అనలైజ్ చేసుకున్నాక మీరు రైట్ అయినవి ఏం చేస్తారు, ఒక 4-5 ఒక క్వశ్చన్కి మినిమం 4 ఆప్షన్స్ ఉంటాయి కదా, ఆ 4 ఆప్షన్స్ కూడా మీరు ఆన్సర్ వెతకండి. ఈ ఆప్షన్ దేనికి, ఈ ఆప్షన్ దేనికి అనేది ఈ 4 ఆప్షన్స్కి మీరు ఇంకో 4 క్వశ్చన్స్ చూసారంటే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది అనమాట. అలా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ నుంచి కూడా ప్రిపేర్ అవ్వచ్చు. ఈ 15 డేస్ ఉంది కాబట్టి చెప్తున్నాను. అలా మీకు బిట్స్ ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో ఎంతో కొంత కాన్సెప్ట్ మనకు వస్తుంది, కాన్సెప్ట్ అనేది మనకు వస్తుంది. అర్థమైందా? సో ఈ కాన్సెప్ట్ ప్రకారం మనం వెళ్తే మీరు సాల్వ్ చేసుకుంటూ అలా ఈ 4 ఆప్షన్స్కి కూడా సాల్వ్ చేస్తూ వెళ్తే మీకు ఒక గ్రిప్ వస్తుంది అనమాట. అసలు ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవి, ఏంటి, ఎలా వస్తున్నాయి, ఏంటి అనేది. సో ఇలా ఏ మెథడ్ అయినా మీరు ఫాలో అవ్వచ్చు. ఇదైనా ప్రిపేర్ అవ్వండి, లేదా ఇదైనా ప్రిపేర్ అవ్వండి. ఎలా అయినా సరే ఈ 15 డేస్లో మీరు ప్రిపేర్ అయితే మాత్రం ఈజీగా మీరు అనుకున్న ర్యాంక్ వచ్చేస్తుంది. 1000లో ర్యాంక్ వస్తుంది. అలాగే మీరు అనుకున్న టార్గెట్ రీచ్ అవుతారు అనమాట. అండ్ మీకు చాలామంది చీట్ కోడ్స్ కూడా అడిగారు నన్ను. చీట్ కోడ్స్ ఏమైనా యూజ్ అవుతాయి, ఏమైనా ఉంటే చెప్పండి అని. లాస్ట్ ఎగ్జామ్కి వెళ్ళే ఒక 1 డే ముందు ఆ రోజు ఎలా చేయాలి, ఎగ్జామ్ ముందు రోజు ఏం చదవాలి, ఎలాంటి చీట్ కోడ్స్ మనకు వర్క్ అవుతాయి అనేది నేను ఒక వీడియో చేస్తాను చీట్ కోడ్స్ మీద. ఆ వీడియో ఎగ్జామ్కి వెళ్ళే 1 or 2 డేస్ ముందు అప్లోడ్ చేస్తాను నేను. అండ్ నన్ను చాలామంది అక్క యూట్యూబ్ ఛానల్ గురించి ఏమైనా యూట్యూబ్ ఛానల్స్ చెప్పండి అక్క, రిఫర్ చేయండి నాకు చెప్పడానికి, చదువుకోవడానికి కొంచెం యూస్ఫుల్గా ఉండేదైనా యూట్యూబ్ ఛానల్ మీరు రిఫర్ చేయండి అని అడిగారు. సో నాకైతే అనిపించింది, నేను ప్రిపేర్ అయినప్పుడు మాత్రం నేను ఒక ఛానల్ ఫాలో అయ్యేదాన్ని, సివిల్ టెక్ ఇన్ తెలుగు అని ఒక ఛానల్ ఉంటుంది అనమాట. అదే అప్పుడు నేను ఫాలో అయ్యాను. ఇప్పుడు మరి వీడియోస్ వస్తున్నాయా లేవా అనేది ఛానల్లో నాకు తెలియదు. సో ఒకవేళ కుదిరితే మీకు ఒకవేళ ఇందులో ఏమైనా యూస్ఫుల్ వీడియోస్ ఉంటే చూడండి, లేదంటే లేదు. సో ఇదైతే నేను అప్పుడు ప్రిపేర్ అయింది, ఇప్పుడు మరి నేను చూడలేదు. బట్ నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటంటే మీరు ఒక 4-5 వీడియోస్ రిఫర్ చేస్తే 4 and 5 వీడియోస్ చూసారనుకోండి, అందులో మీకు ఏది క్లియర్గా ఉంటుంది, బాగా అర్థమవుతుందో అది మాత్రమే మీరు ఫాలో అవ్వండి. ఒక 1 or 2 వీడియోస్ రిఫర్గా పెట్టుకోండి. 2 ఛానల్స్, 1 or 2 ఛానల్స్, అంతకంటే ఎక్కువగా చూడొద్దు. 1 or 2 ఛానల్స్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ అనమాట. 2 ఛానల్స్ అనేది మోర్ దెన్ ఎనఫ్. సో ఈ 2 ఛానల్స్లో మీరు ప్రిపేర్ అవ్వండి అంతే. నేను అప్పుడు ప్రిపేర్ అయింది మాత్రం ఇది ఒకటే చూసాను నేను. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చాప్టర్ వైజ్ ఏదో ఉన్నది అప్పుడు. సో ఇది చూసాను అంతే నేను. మ్యాథ్స్ మాత్రం ట్రిక్స్ ఉంటాయి కదా, మ్యాట్రిక్స్ ఎలా సాల్వ్ చేయాలి 1 minute. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చీట్ కోడ్స్ అలాగే షార్ట్ నోట్స్, అంటే రన్నింగ్ నోట్స్ అడిగారు కదా నన్ను ఎలా చేయాలి అనేది, అది నెక్స్ట్ వీడియోలో మీకు నేను చెప్తానమాట. రన్నింగ్ నోట్స్, షార్ట్ నోట్స్ ఎలా రాయాలి అనేది, నేను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను, రేపే అప్లోడ్ చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో షేర్ చేయండి. బాయ్.